జన్మలో చేసుకున్న పాపము ఈ జన్మలో మీకు పెళ్ళానయ్యాను. అంతా నా కర్మ. సుశీల, ఏంటి నాన్న? అది ఎలాగో ఇవాళ పొయ్యి దగ్గరికి వెళ్ళదు. ఈ బియ్యం తీసుకెళ్లి వంట చేయమ్మా. నాన్న నాకు ఆకలిస్తుంది నాన్న. అప్పుడు నీకోసమే పునుకులు తీసుకొచ్చాను రా. నాన్న ఏమిటమ్మా ఇది? మరీ ఇన్ని సామాన్లు తగిలించావు. ఇది ఏమన్నా సైకిల్ అనుకున్నావా, గూడ్స్ బండి అనుకున్నావా? అత్తయ్య గారి ఇంట్లో పిల్లలు ఉన్నారుగా అయ్యా, వాళ్ళు తింటారులే. అన్నట్టు మర్చిపోయాను, పనస పండు అంటే ఆ అబ్బుల గాడికి చాలా ఇష్టం రా. ఇది వాడికి ఇవ్వు. ఇందులో మిఠాయి. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా. అందరిని అడిగానని చెప్పయ్యా. నువ్వు చీకటి పడకుండా వచ్చాయి. అలాగేనమ్మా. గోపి బాబు, మీ కాళ్ళకి దండం పెడతాను. మా అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఓ 50 రూపాయలు ఇప్పించండి బాబు. ఇదిగో చూడు, మీ అమ్మ 2 ఏళ్ల నుంచి ఆసుపత్రిలోనే ఉంది. ఊరంతా అప్పులు చేసావు. మా దగ్గర అప్పు చేయటం ఇది 3వ సారి. చాలుగా నీకు వెళ్ళు. అలా అనమాకండమ్మా. గోపి బాబుకు మీరు అమ్మే. చెట్టు పోతే మరో మొక్కనాటి చెట్టు చేయొచ్చు. అమ్మ పోతే మళ్ళీ అమ్మ రాదు కదా తల్లి. గోపి బాబు, నీ మీద జన్మలో మర్చిపోను బాబు. వస్తానమ్మా. అలాగే. నాన్న బెండకాయ కూర బలి బలి. నాన్న పచ్చడి కావాలి. వద్దురా అబ్బుడు, అందులో కారం ఎక్కువ ఉంది, తింటే కడుపులో నొప్పి. అవును కారం నాకొద్దు. అబ్బో చాలమ్మా, ఆ కాస్త నువ్వు ఉంచుకో. సుధా, వద్దన్న వాళ్ళకి వడ్డిస్తావే, ఇలా పట్టరా. మావయ్య, రారా గోపి, చాలా రోజులైంది వచ్చి. మంచిగా నా కోసం తెచ్చావు బావా. నీకోసం తీసుకొచ్చాను. మంచి బావి. ఒరే దేవుడి కొట్టు మగవా, ఎంగిల్ చేత్తో మీద పడతావేరా, నిన్ను పాతయ్యా. పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య, ఇదిగో ఈ అరటి పళ్ళు, ఈ మిఠాయిలు అమ్మ నీకు ఇచ్చిరమ్మంది. సుధా, ఇవన్నీ లోపలికి పట్టుకెళ్ళమా. గోపి, కాళ్ళు కడుక్కురా, భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు మావయ్య. నీకు పిచ్చి గాని, గోపి మళ్ళాంటి పేదవాళ్ళ ఇంట్లో భోంచేస్తాడా? అవే మాట్లాడతాయ. నువ్వు అలా అనుకుంటే ఇప్పుడే భోంచేస్తాను. అది గది. సుధా, మీ బావకి కాళ్ళు కడుక్కోడా నీళ్ళవమ్మా. మీరు అడిగారు భోంచేమని. ఎందుకు? నా ఒక్క మాటతో వెంటనే భోజనానికి తయారయ్యాడు. ఏం సుధా, బాగున్నావా? వచ్చి ఇంతసేపు అయింది, ఇప్పుడా నాతో మాట్లాడేది? మాటలన్నీ వాళ్ళతోనే అయినా నా చూపులన్నీ నీ మీదేగా. వచ్చినప్పుడు కబుర్లు చెప్పడమే గాని ఈ మరదల్ని ఒక్కసారైనా మీ ఇంటికి రమ్మలేదుగా. ఒక్కసారేం కర్మ, తొందరలో మన పెళ్ళైపోతే శాశ్వతంగా నువ్వు మా ఇంటికే వచ్చేయచ్చు. ఇందాక నుంచి నీళ్ళు ఇస్తూనే ఉన్నావా? అల్లుడు, కాళ్ళు కడుకుని లోపలికి వెళ్ళు. సుధా అన్నం పెడుతుంది. అలాగే అత్తయ్య. ఎండమాడావి జాబిల్లి రావే పండెక్కి రావి. పండంతే ఇదేనమాట. బలే బలే కొండ కొండంతే నేను నీకేనా చెప్పేది? లోపలికి రారా. పండంతే కొండ. దండాలి బాబు. ఏమయ్యా మేస్త్రి,
పని ఎంతవరకు వచ్చింది? బాగా సాగుతుందండి. ఇవాళ ఉత్తరం వైపు నుంచి కంకరేయడం ప్రారంభించామండి. జోరుగా సాగుతుంది బాబు పని. వెళ్ళి పని చూసుకో. ఆయ్. భలే 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 కొండ. ఎవడరా గుట్ట మీద గంతులు? అన్నయ్య అబ్బబ్బబ్బ ఏమిటి అల్లరి? ఇంట్లో ఎట్లా రాను రావు కదూ? రాను రా అన్నయ్య, రమ్మంటుంటే రాను. రా అన్నయ్య. నన్ను వదలివే. మంచి అన్నయ్య కదా, మంచి ఇటుక అన్నయ్య కదా. కొండ దగ్గర ఆడుకుంటా. పునుగులు నన్ను కొనిపెడతావా? వదలివే, నేను ఆడుకుంటాను. అబ్బా, అమ్మ తిడుతుందన్నయ్య రమ్మంటుంటే. ఏమండి, రేడియేటర్ వేడెక్కింది, కాసిన నీళ్ళు ఇప్పిస్తారా? టాటా. థ్యాంక్ యూ. అడగగానే కాదనకుండా నీళ్లు తెచ్చిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రా వదినా రా. సుధాకతే వచ్చింది, సుశీల రాలా? అందరం వచ్చేస్తే ఇంటి దగ్గర వంట పని ఎవరు చేస్తారు? వదిన, మీ ఇంటికి రావడం అన్నా, నీతో గడపడం అన్నా ఏదో స్వర్గానికి వచ్చినట్టుగా ఉంటుంది. ఆ కాసేపు మా పేదరికాన్ని మర్చిపోతూ ఉంటాం. బావ కోసమా? అబ్బే కాదు, బావ కోళ్ల ఫారం దగ్గర ఉన్నాడు, వెళ్ళు. రా. కోయిల నాతో నీవు వచ్చావని, నీతో వసంతాలు తెచ్చావని, బాగుంది